నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. యేసు ప్రభువుకు ప్రజలకు మధ్య చర్చిల పాస్టర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్లోని శ్రీ ఆర్యా ఫంక్షన్ హాలులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఏర్పాటు చేసిన పాస్టర్ల క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీ ఆర్యా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగర ఫాస్టర్లతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఫాస్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బిఏ ప్రసాదరావు, టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఏసుదేవా తదితరులతో పాటు కర్నూలు నగరంలోని ఫాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పాపులను రక్షించటానికి యేసు ప్రభువు భూలోకానికి వచ్చారని చెప్పారు. యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించి సమాజానికి పాటుపడాలని సూచించారు. ప్రజలకు మధ్య ఫాస్టర్లను అనుసంధానకర్తలుగా ఆయన అభివర్ణించారు. యేసు ప్రభువును ప్రార్థించటం వల్ల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాపాలకు దూరంగా మంచి పనులు చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిదని, మనిషి జీవించినంత కాలం మంచి పనులు చేస్తూ జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కులాలు మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలని చెప్పారు. తాను కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాలను, ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ముఖ్యంగా క్రిస్టియన్లకు సంబంధించి నగర చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు కర్నూలు నగరంలో కూడా ఎన్నో చర్చిలు నిర్మించామని, కొన్ని చర్చిలకు సహకారం అందించామని వివరించారు. ప్రతి ఒక్కరూ తమకు మంచి చేసే వారిని గుర్తించి ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా కులాలు మతాలు రాజకీయ పార్టీల పేరుతో అనర్హులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఏమాత్రం ఫలితం ఉండదు అన్నారు. పాపులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఆ పాపంలో ఓట్లు వేసిన వారికి కూడా భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కర్నూలు నగర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర మంత్రి తన కుమారులు టీజీ భరత్ ముందుకు సాగుతున్నారని, ఆయనను గత ఎన్నికల్లో ఆశీర్వదించారని, భవిష్యత్తులో కూడా అదే సహకారం అందించాలని సూచించారు. కర్నూలులోని క్రిస్టియన్ సోదరులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నా కుమారుడు భరత్ పాల్గొంటున్నాడు. పాస్టర్స్ అనేవాళ్ళు దేవునికి మనుషులకు మధ్య నుండి పాపాలు ఏమైనా చేస్తుంటే, మనుషులు పాపాలు చేస్తుంటే అవి హరించిపోయే విధానంలో ఆ భగవంతుని దగ్గరికి పోయేతాడు. అనుసంధానం మానవులకు యేసు ప్రభువుకు అనుసంధానం కల్పించే వాళ్ళే పాస్టర్లు. మరి పాస్టర్ల పని పాస్టర్లు చేస్తుంటారు, మానవుల పని మానవులు చేస్తుంటారు. యేసు ప్రభువు మరీ పుట్టాలంటే కష్టంగా ఉంటుంది. అందుకు మనం పాపాలు చేయకపోతే పుట్టే పని లేదు. సో మనం కొన్ని ఎట్లుంటాయంటే, మనం కన్ఫెస్ చేస్తాం, చర్చికి పోయేదే మా పాపాలంతా పోయింది అంటే పాపాలు పోయినాయి, యేసు ప్రభు మనం క్షమించాడు, మళ్ళీ పాపం చేస్తే తప్పవుతుంది. సో ఒక దూరి మక్కాకు పోయిన వాళ్ళు ఎట్లా వదిలేస్తారు, దేవుని దగ్గర పోయిన వాళ్ళు ఎలా ఇంకా మేమంతా మంచిగా ఉంటామని ఎలా మొక్కుంటారు హిందువులు, అలాగే క్రిస్టియన్స్. మనం కూడా మన మానవులంతా మనది బబుల్ లైఫ్ వచ్చి ఒక బబుల్ మాదిరి, ఎప్పుడు పట్టు అంటుందో తెలియదు. దీంట్లో మనకు ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఈ దీంట్లో మనం ఈ పోటీలో బతుకుతున్నాము. మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమంటే, మనమందరూ మానవ మాత్రం సోదరిమణులు. ఒక దేవుడు అనేవాడు అక్కడ చూస్తున్నాడు, మనం తప్పు చేయరాదనేవాడు దేవుడు. మీరు తెలుసుకోవాల్సింది,
మనందరూ ఒక సోదరిమణులం. అది మర్చిపోరాదని జీవితంలో ముందు గుర్తుపెట్టుకోవాలి. నా వరకు నేను అందరితో బాగానే ఉన్నాను. మీరు ఎక్కడన్నా చూడొచ్చు, పంచలింగాల్లో చర్చి కట్టాను, తాండ్రపాడులో కట్టాను, గొందిబర్లలో కట్టాను, గార్గపురంలో సాయం చేశాను, ఇంకా టౌన్లో దండికి చేశాను. కొన్నిదేళ్ళ స్థలాల ప్రాబ్లం ఉందంటే నా లెఫ్ట్ ఉండే ఆయనకి స్థలం ప్రాబ్లం ఉంటే స్థలం ప్రాబ్లం తీర్చాను. ఇలా ఎన్నో నాకు వీలైనంత వరకు నేను చేస్తూ వచ్చాను. మీరు కూడా మీకు ఎవరు దగ్గర ఉన్నారో చూడాలి. మీరు నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది పెట్టుకోకుండా ఎవరు మంచి పని చేస్తున్నారో అది మీరు పెట్టుకుంటే, మంచి పనులు చేసేవాళ్ళు ఎవరున్నారో అది చేస్తే, నేను ఈ పార్టీకి అంకితం, నేను దీనికే చేస్తాను అని అనుకోకుండా మంచి పని ఎవరు చేస్తుంటే వాళ్ళని ఎన్నుకుంటే ఈ దేశం బాగుపడేదానికి ఉంటుంది, పాపులు వచ్చేదానికి అవకాశం ఉండదు. లేకపోతే మీరే పాపుల నాయకులను మీరు తెస్తున్నట్ల మీరు ఆ పాపం మీకు కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పాపుల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారో ఆ పాపుల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాపం మీకు కూడా రావాలి కదా, మనకందరికి రావాలి కదా. అది కొద్దిగా దృష్టి పెట్టుకుంటే, ఎందుకంటే మనం చాలామంది నాయకుల్ని పాపుల్ని ఎన్నుకుంటున్నాం. వాడు ఎలాంటి వాడని చూడటం లేదు. వాడు భ్రష్టుడా, మంచోడా, కరప్టా, లేకపోతే పబ్లిక్ సహాయం చేస్తాడా, నీచుడా అని ఏమీ చూడటం లేదు. మనం ఈ పార్టీ మన దగ్గర ఉన్న ఓటే. ఇలాంటివి మనం మానుకుంటే యేసు ప్రభు కూడా మనల్ని బ్లెస్ చేస్తాడని మనం అనుకోవాలి. అనంతరం టీడీపీ క్రిస్టియన్ అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మొదటిగా ప్రాణాన్ని అర్పించడము ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ క్యాంటీన్స్ అందించడం ఎందుకు అంటే ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలో ఉండే పాపాన్ని పోగొట్టుటకై వాక్యముగా ఈ లోకానికి వచ్చినాడు. ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి లోక రక్షకుడు వెలుగుగా వచ్చినారని చాటి చెప్పుటకు మనందరం ఈరోజు ఈ క్యాంటీన్స్ వెలిగిస్తున్నాం. అందుకే ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్మిస్తున్నాం. ఏమి చెప్తుందంటే వాక్యము, మన ప్రాణము నిచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ప్రాణాన్ని అర్పించుటకు, పాపుల కోసం వచ్చినది ఆయన. కాబట్టి ప్రాణాన్ని అర్పించుటకు, సమాధానాన్ని ఇచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే ఈరోజు ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ని ఏర్పాటు చేస్తున్నాం. అందుకే